బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో కరూర్లో సినీ నటుడు టీవీకి అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ సందర్భంగా ఘోర విషాద ఘటన సంభవించింది. తొక్కిసలాట చోటు చేసుకుని 8 మంది చిన్నారులు సహా 39 మంది మరణించారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్ ఈ నెల 13న రాష్ట్రవ్యాప్త ప్రచార యాత్రను ప్రారంభించారు. నామక్కల్లో ఉదయం ప్రచార సభ చేపట్టి సాయంత్రం కరూరు చేరుకున్నారు. అక్కడ వెలుసామీపురంలో రాత్రి 7:30 గంటలకు విజయ్ ప్రసంగిస్తుండగా ఆయనకు సమీపంగా వచ్చేందుకు పలువురు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు అందులో చిక్కుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు స్పృహ తప్పి పడిపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు సహా 39 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడులోని కరూర్లో సినీ నటుడు టీవీకి అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ సందర్భంగా ఘోర విషాద ఘటన సంభవించింది. తొక్కిసలాట చోటు చేసుకుని 8 మంది చిన్నారులు సహా 39 మంది మరణించారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్ ఈ నెల 13న రాష్ట్రవ్యాప్త ప్రచార యాత్రను ప్రారంభించారు. నామక్కల్లో ఉదయం ప్రచారం చేపట్టి సాయంత్రం కరూరు చేరుకున్నారు. అక్కడ వేలుసామీపురంలో రాత్రి 7:30 విజయ్ ప్రసంగిస్తుండగా ఆయనకు సమీపంగా వచ్చేందుకు పలువురు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు అందులో చిక్కుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు స్పృహ తప్పి పడిపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు సహా 39 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.